తను లెగిసరికి గోధుమ ఉప్మా రెడీ చేస్తాను. సో అందరూ లెనీషాకి గుడ్ గర్ల్ చెప్పండి. టమాటా పప్పు చేశాను. గీతమ్మని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. టైం 12:30 దాటిపోయింది. ఇంకెందుకని చెప్పేసి ఇద్దరికి కలిపి పెరుగు పప్పు వేసేసి అన్నం కలిపిస్తే రాత్రి కూడా బుర్ర కథలు సో రాజులో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సో దానికి బాగా ట్రైనింగ్ అయినట్టున్నారు ఈ మేడం గారు, ఈ పెద్ద మేడం గారు, ఆ కింద ఉన్న చిన్న మేడం గారు. మీ డ్రెస్సులు కూడా గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం అనమాట. లెనీషా పాప అయితే నేను నైట్ కూడా మిల్క్ అయితే తీసుకోలేదండి. అలకొకలాగా సక్సెస్ఫుల్ గా 1 డే అయితే తనకి మిల్క్ ఇవ్వకుండా ఆపామనమాట. నైట్ 3 అప్పులు లేసి బాగా అల్లరి పెట్టేసింది. కాకపోతే పాలు కోసం అప్పుడు మళ్ళీ పాలు వెళ్ళి కలిపేసి కొంచెం నిలువేడి చేసేసి పాలేస్తే అప్పుడు బాటిల్కి తాగింది అనమాట. ఏంటి ఏంటి హాయ్. సో ఇంకా తను లెగిసరికి గోధుమ ఉప్మా రెడీ చేస్తాను. సో ఇప్పుడైతే తినేస్తాము. పాపకు కూడా తినిపించేస్తా. లేనమ్మ కొంచెం ఇష్టంగా తినేది గోధుమ ఉప్మా, అందుకోసమే గోధుమ చేశాను అనమాట. కదమ్మా? కాలిపోతుంది కాలిపోతుంది. నేను తినిపిస్తాను. వేడిగా ఉంది నాన్న, చల్ల అయిపోతాయి. ఇది ఇంకా స్నానం చేయాలి గీతమ్మ. అందరూ లెనీషాకి గుడ్ గర్ల్ చెప్పండి. గుడ్ గర్ల్ 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 గుడ్ గర్ల్. అసలు పాటలు మూత ముట్టుకునేది కాదండి. ఒక్క రోజులో ఎంత మార్పు వచ్చింది. నేను ఎంత పట్టుదలగా ఉంటే అసలు పిల్లలు ఎలా ఉంటారా అనిపించింది అనమాట నాకు. ఉండి చెల్లి తాగుతుంది. ఎవరో ఒకరి చేతిలో తాగని. ఎవరు తాగిపిస్తే ఏంటి? పట్టుకో. నువ్వు పట్టించుకునేది వద్దా? అమ్మాయి తాగిపియాలట. వదిలి వదిలి. నాకు ఇంకేం కోరుకోవట్లేదు. నేను ఎలాగోకలుగా బాటిల్ పట్టుకుందండి. అది హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. అసలు ముట్టుకునేది కాదు, అసలు బాటిల్ ఇసిరిగొట్టేసేది అనమాట. అసలు అంత చిరాకు తనకి. నేను రాసిన చేదు వల్ల ట్రై చేయడం అయ్యింది. తాగింది, సక్సెస్ఫుల్ వచ్చింది అనమాట మనకి. ఫైనల్గా మానేసినట్టే గీత నుంచి పాప. ఈరోజు లెగిసాక అసలు అడగలేదు నాకు నా మిల్క్. అయిపోయి అమ్మ పాలు. తేనా 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 మరి కొంచెం తాగుతావా? 90 ml వేసాను అనమాట. యాక్చువల్గా 90 60 ml అనుకుంటా వేసాను. తను తాగేసింది. మళ్ళీ తేవాలి. ఇక్కడ నుంచి ఒక కొలత పెట్టుకోవాలన్నమాట. తను ఒక ట్రిప్కి ఎన్ని తాగలదో అవి నేను చేయాలి. చిన్న గ్లాస్ కేసు ఇచ్చాను అనమాట. అంటే తాగుతుందో తాగదా అని చెప్పేసి. బట్ తాగేసింది. హ్యాపీ. కుక్కర్ పెట్టేసిన టైం 11:30 దాటుతుంది అనమాట. సో పప్పు తాలింపు పెట్టాను అనమాట. పప్పు తెల్లవారే ఉడకబెట్టాను ఆల్రెడీ. సో అయిపోయింది. పిల్లలు అడిగిన వెంటనే తినిపించడమే. ఎందుకంటే లెనీషా పాపకు కూడా పెడుతున్నాను కదా, అందుకోసం వేగంగా చేసేస్తున్నాను. 11:30 కల్లా వంట అయిపోయింది. టమాటా పప్పు చేశాను. దొండకాయను టమాటాలు కలిపి దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. చూడాలి. పిల్లలు కొంచెం సేపట్లో తినేసి పడుకుంటే దొండకాయ పచ్చడి చేస్తాను. లేదంటే నైట్కి చేస్తాను అనమాట. నాకు కూడా చాలా హెడేక్ ఉంది. నైట్ చెప్పాను కదా, లెనీషా 3 అప్పుడు లేసి అల్లరి పెట్టడం, మధ్య మధ్యలో అల్లరి పెట్టడం, దానివల్ల చాలా తలనొప్పిగా ఉంది. ఆయిల్ రాసుకొని నేను పడుకుంటాను ఒకవేళ పాప పడుకుంటే. లేదంటే లేదు. స్టిక్కర్ తీసింది లెనీషా. బా, నేను స్టిక్కర్లు పెట్టుకుంటాను తీసేస్తుంది. కుంకం పెడితే కుంకం జరిపేస్తుంది. అలా ఉంటుంది లెనీషా. ఇంకా ప్లే రూమ్కి అయితే తీసుకొచ్చాను అనమాట. కూరను అన్నం అయిపోయింది. అదే పప్పును అన్నం అయిపోయింది. సో ఆఫ్ చేసేసాను 2. ఇంకా పాప అయితే కొంచెం సేపు మొబైల్ చూస్తుంది అనమాట. ఇంకెందుకులే మొబైల్ వద్దులే చూపించొద్దని చెప్పేసి పక్క రూమ్కి తీసుకొచ్చేసాను. తనైతే ఆడుకుంటుంది అనమాట మ్యాజిక్ ప్యాడ్తోని. ఏంటన్నా పెట్టావా? రాసి తీసి బాగుంటుంది ఇది. ఆ పుల్లతో మనం జరిపితే జరుగుతుంది. గీతమ్మని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. టైం 12:30 దాటిపోయింది. ఇంకెందుకని చెప్పేసి ఇద్దరికి కలిపి పెరుగు పప్పు వేసేసి అన్నం కలిపేసి తెచ్చాను అనమాట. ఇద్దరికి కూర్చోబెట్టి తినిపిస్తాను.
గీతమ్మ మాత్రం ట్యాప్ వదలట్లేదు. నిమిషం మీద పళ్ళకే కూర్చుంది. ఏంటి లైట్? వావ్. ఈవినింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చేసినామండి. అంతా హెల్త్ అయితే బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదని చెప్పారనమాట. ఏం అలా పెట్టావు ముఖం? ముఖం ఏం అలా పెట్టావు అంటున్నా. నువ్వు ఎప్పుడు మానసి చూడము, రోజు చూస్తావు కదా, అదేమని కొత్త ఎంత చెప్పు. కమెంట్స్లో నీ ఫ్యాన్స్ అడుగుతారు, మా సతీష్ అని ఏంటి ఫోన్ చూస్తారు దాని అక్క అని అంటారు. దాంట్లో తప్పే ఉంది, అంతే కదా, చూసింది చూసినట్టు అడుగుతాం అనమాట. ఇంకా పాప అయితే చూడండి నైట్ టైము పాలు తాగేస్తుంది. చాలామంది కమెంట్స్లో అడిగారు, అక్క ఎలా అనిపించేసినావు, ఏం రాసావు అని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే మానేసినట్టే, బట్ ఒక 4 days ఆగిన తర్వాత దానికోసం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇది సెకండ్ డే అనమాట. చూడండి చూడండి ఎలా తాగుతుంది. సో నెక్స్ట్ చాలామంది అన్నారు, ఇదేంటి 2 years వరకు పెట్టవచ్చు కదా, నీకేం పని పాట ఉండదు, అసలు నీ సోకులు నీ అందాలే చూసుకుంటావు అని చెప్పేసి. నేనేం అందంగా లేనండి, ఆల్రెడీ ముఖం వల్ల పీకిపోయి పాలిపోయి ఎంత నీరసంగా ఎంత వీక్గా ఉన్నానో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు అనమాట. నెక్స్ట్ డాక్టర్ మాకు చెప్పారనమాట. ఇంకొకరు ఎవరో కామెంట్ చేశారు, మాకు డాక్టర్ ఎవరు చెప్పలేదు, 2 సంవత్సరాల వరకు పెట్టవచ్చు అని చెప్పారు. ఏమో మీ డాక్టర్ మీకు అలా చెప్పారేమో, మా డాక్టర్ అయితే 6 నెలలే మంచిదండి, తర్వాత దానివల్ల బలమేం రాదు, కడుపు నిండడానికి అని చెప్పలేదు నన్ను డాక్టర్. మరి ఆ మొక్కే చెప్పారు కదా. కానీ ఒకరు పాలు అనేవి ఒక 6 to 9 months తర్వాత కడుపు నింపడానికి తప్పించి ఎందుకు పనికిరావు. దాంట్లో పోషకాలు అంటే ఏముండవు, ఓన్లీ వాళ్ళు కడుపు నిండిపోయి ఆకలి తీరేదని తెలియడానికి తప్పించి ఎందుకు పనికిరావు అని అన్నారు. చాలా మంది కన్సల్ట్ అయితే అందరూ అదే చెప్పారనమాట. అప్పుడు గీత పాపకు కూడా అలాగే చెప్పేవారు కదా అని. సో అందుకోసమే మేము మానిపించడానికి కారణం అండి. చాలా మంది కామెంట్స్ అంటున్నారు, 2 సంవత్సరాలు పెట్టడానికి నీకు ఏమైంది, నీ అందాల కోసం చూసుకుంటున్నావు, సోకుల కోసం. అలా చూసుకునే వాళ్ళమే అయితే అసలు ఫస్ట్ నుంచి ఫీడింగ్ ఇవ్వం కదా, ప్లానింగ్ చెయ్యం అంతే కదండి. సో ఇది ఓకే, ఎనీవే ఎవరేది అనుకుంటే అనుకొని అండి, దానివల్ల నాకేమో వచ్చింది ఏం లేదు, వాళ్ళకి పోయింది కూడా ఏం లేదు, వాళ్ళ యొక్క మెంటాలిటీ అలా ఉందని మేము అనుకోవడం తప్పించి. వీటి గురించి డీటెయిల్స్ మాత్రం ఒక 4 daysలో మీతో షేర్ చేస్తాను. నేను ఈ డే అంతా ఎలా పాపతో గడిపాను, ఎందుకు మానేసిందని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు చూడండి, వీళ్ళు రాత్రిపూట ఏమంటాం, మా సైడ్ రాత్రిపూట బుర్ర కథలు స్టార్ట్ చేస్తారనమాట. సో రాత్రి 9:30 అయిందంటే ఒక ఊరు మధ్యలో ఒక స్టేజ్ వేసేసి ఆ స్టేజ్ మధ్యలో ఇలాంటి ప్రోగ్రామ్ కట్టి కండక్ట్ చేస్తారు. సో దానికి బాగా ట్రైనింగ్ అయినట్టున్నారు ఈ మేడం గారు, ఈ పెద్ద మేడం గారు, ఆ కింద ఉన్న చిన్న మేడం గారు. వీళ్ళకి ఈరోజే వాళ్ళ తమ్ముడు కూడా కలిసాడు అనమాట. చెప్పేమి వచ్చి రుబ్బులు పట్టుకొచ్చాడు, ఇడ్లీలు పట్టుకొచ్చాడు, బాండలు పట్టుకొచ్చాడు. రాత్రికి అవి ఇడ్లీ పప్పు పెట్టాము. ఇంకొక 3 రోజులు వస్తాయి అటు ఇచ్చిన రుబ్బులు చట్నీలు కూడా. హ్యాపీ తినేసామన్నమాట. ఇంకేమైనా చెప్పాలనుకుంటారువా? బుర్ర కథ అంటాను, వీటి బుర్ర కదా, మా మాటలు బుర్ర కథలాగా ఉన్నాయా? ఏమి ఇప్పుడు ముగ్గురు కలిపి ఒక స్టేజ్ చేశారు, కింద మీ తమ్ముడిని రెడీ చేశారు. చూడు మళ్ళీ తీసింది ఏటైంది? గోరింటాకు వీడియో ఆట. అప్పుడు వీడియోనా? గోరింటాకు సాంగ్కి ఏమైనా ఈరోజు డ్యాన్స్ కట్టేస్తారేమోనని. మాకు డ్యాన్సులు రావు. చింగిచిక మీ కూతురు వేస్తుందా నన్న పాతి అపాతి కేక్ కేక్ ఎలాగంటే గీత
అపాతి కూత్ కూత్. మీ డ్రెస్సులు కూడా అలాగే చెప్పు. అన్న పాతి అపాతి కూత్ కూత్ కూత్. అన్న పాతి తర్వాత అపాతి కాదు ఎందుకు మాకు ఎందుకు ఇది చెప్పు మాకు ఇది ఎందుకు చెప్పు